కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం చదువుకొని ప్రార్థించుకుందాం. కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చేయించి వేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నిర్మితముగా నన్ను బాధించిన వారిని నేను రక్షించి తిని గదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించి నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేవుడి వాక్యాన్ని దీవించి, ఇందులో దేవుడి ఉద్దేశము, దేవుడి చిత్తము, దేవుని కృప మనకు అనుగ్రహించి, దావీదు మహారాజు తన ఆపద కాలంలో ఏ రీతిగా ఆయన మందిరంలో, ఆయన సన్నిధిలో ఆయనను గోజాడాడో, ప్రార్థించాడో, వేడుకున్నాడో అలాంటి హృదయాన్ని మనకు అనుగ్రహించి, ఆయన అన్నిటిలో నుంచి విజయం పొందిన రీతిగా, తప్పించబడిన రీతిగా, శాశ్వత కాల కృప పొందిన రీతిగా మనమును దేవుని యొక్క కృప పొందుకున్నట్టుకు అందరం కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఆమేన్. మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ కృప చొప్పున నేను మరి మమ్మల్ని కాచి కాపాడుతూ గడిచిన సమయం అంతా కూడా ఎంతో భద్రపరిచి ఈ యొక్క నాయన గొప్ప అవకాశమును మరి ఒకసారి మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు తండ్రి. అవునయ్యా, ఈ పూట జీవజల రొట్టెగా మరి కీర్తనలు 7వ అధ్యాయం చదువుటకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రములు అయ్యా. రోజు ఒక్క అధ్యాయమైన చదవాలని, పదే వినాలని, ధ్యానించాలని అనేకులంగా కూడి యేసయ్య నామంలో ప్రార్థించి పరలోక రాజ్యాన్ని భూమి మీద అనుభవించాలని, నీ రాజ్యము రావాలని, నీ రాజ్యము కట్టాలని తండ్రి, మరి నువ్వు నాలో ఉంచింది, నాతో ఉండి నన్ను నడిపిస్తున్న ఈ యొక్క గొప్ప విధానాన్ని బట్టి, ఈ సహాయాన్ని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభువా, మరి సమృద్ధి గల జీవజలము నీలోనే ఉన్నవి. నీవు మాలో నివసిస్తున్నావు. నీవు జీవజలపు ఊట ఉన్నావు తండ్రి. మాలో నుంచి నీ జీవజలాన్ని ప్రవహింపచేయండి. నీ చిత్తమే నెరవేర్చుటకు, నీ రాజ్యమే వచ్చుటకు, నీ రాజ్యమును మేము కట్టుటకు ప్రభువా, మరి ప్రార్థనలు ఏకీభవిస్తున్న మాకును, మా కుటుంబాలకును, మేము వెళ్ళే మా వ్యక్తిగత సంఘాలకును మీరు కృప దయచేయండి తండ్రి. అయ్యా, మరి రానున్న రోజులలో అన్ని రాజ్యము నీ రాజ్యములుగా మారాలి. అన్ని అయ్యా మరి శక్తి, ప్రభావము, మహిమ నీకు మాత్రమే చెందాలని అయ్యా, మరి సంఘం పట్ల నువ్వు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు. సంఘంలో నుండే నాయన మరి రాజకీయ నాయకులు లేవాలి, అధికారులు లేవాలి, అభిషేక్తులు లేవాలి నాయన. గొప్ప కార్యము చేసే రీతిగా గొప్ప స్థానంలో నీ బిడ్డలు ఉండాలి ప్రభు. ఆ రోజు అబ్రహామును ఆశీర్వదించిన దేవా, అబ్రహాము నాయన ఎంతగా ఆశీర్వదించబడి ఇప్పటికీ నాయన విశ్వాసులకు తండ్రిగా ఆయన తండ్రి మరి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. సొలొమోనునైతే నువ్వు ఆశీర్వదించి అత్యధికంగా అయ్యా మరి దీవించిన రీతిగా అలాంటి జ్ఞానమును, అలాంటి ఐశ్వర్యమును మాకు అనుగ్రహించి మా ద్వారా నీ నామానికి మహిమ వచ్చే రీతిగా నీ కృపకు దయచేయాలి ప్రభు. సొలొమోను వంటి జ్ఞానమును జీవితకాలం స్థిరంగా నీకు కృతజ్ఞతులై, జీవితకాలం నీవే మా రక్షకుడుగా నీ పాద సన్నిధిలో గడిపే కృప, దావీదుకు చూపిన శాశ్వత కృపలను
మాకు అనుగ్రహించండి. ఏ రీతిగా ముందుకెళ్ళాలో, ఎలా మీరు మహిమపరచాలో, ఘనపరచాలో ప్రభా, మా కుటుంబం ద్వారా, మా జీవితాల ద్వారా, మా బిడ్డల ద్వారా, అయ్యా మా సంఘాల ద్వారా తండ్రి, ఏ రీతిగా నీ మహిమ బయటికి రావాలో మమ్మల్ని సిద్ధపరిచి మాలో నుంచి మీరు బయటికి తీయండి తండ్రి. అనుదినం కూడా మహిమ నుండి అధిక మహిమలోకి మేము వెళ్ళాలి ప్రభా. అదే నీ చిత్తము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో రాజా, మరి ఈ రోజైతే మేము 7వ అధ్యాయం కీర్తన చదివినామయ్యా. అందులో దావీదు మహారాజు అయితే నాయన నేను ప్రార్థిస్తున్నాడు. అయితే ఆయన నీతి, ఆయన నిర్దోషత్వమును బట్టి కాదు, కానీ నీ నీతి, నీ కృపను బట్టి నాయన ఆయన రక్షించిన రీతిగా మేము కూడా ప్రభా నీ పాద సన్నిధికి వచ్చినాము తండ్రి. మా సమస్యల నుంచి విడిపించండి, అనారోగ్యాల నుంచి విడిపించండి. ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇప్పుడే నిశ్చయంగా నీవు పొందిన దెబ్బల ద్వారా యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. నీవు భరించినావు మా దరిద్రమును, కాబట్టి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిపైన నీ ఐశ్వర్యమును కుమ్మరించండి, ఆశీర్వాదమును విడుదల చేయండి తండ్రి. ఆత్మలో ఎదిగించి వర్ధిలింప చేయండి ప్రభా. ప్రియుడని ఆత్మ వర్ధిలిన కొలది అన్ని విషయంలో వర్ధిల్లదమని నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మా హృదయాలను ఈ పరిశుద్ధ ఆత్మతో నింపండి నాయన. వర్ధిలింప చేయండి. దివారాత్రం వాక్యం ధ్యానించాలి, చదవాలి, ప్రార్థించాలి నాయన. నీతో లోతైన సహవాసం కలిగి ఉండాలి. మేము మా కుటుంబీకులందరూ కూడా ప్రభా మాకు ఆ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ఒకసారి కూడా నాయన ఇంత గొప్ప దీవెన, ఇంత గొప్ప నాయన కృప మాకు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి పట్ల మీ అధిక కృపను విడుదల చేసి వారి పట్ల మీ ప్రణాళికలు నెరవేర్చుకోండి. వారి ప్రార్థన విజ్ఞాపనములకు అన్నిటిని అయ్యా గత కాలం నుంచి చూస్తున్నవాడా ఇక నెరవేర్పులోకి తీసుకురండి. ఇక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారి జీవితాలను మార్చండి తండ్రి. ఇక ముందు కూడా వినబోతున్న వారందరికీ కూడా, ఏకీభవించబోతున్న వారందరి పట్ల కూడా నీ అధిక కృప దయచేయండి తండ్రి. అయ్యా మరి అనేకులు వినుటకు, అనేకుల జీవితాలలో గొప్ప కార్యాలు జరుగుటకు, విడుదల పొందుకుంటకు, స్వస్థత పొందుకుంటకు, ఆశీర్వాదం పొందుకుంటకు, ఆత్మలో ఎదుగుటకు, వాక్యం ధ్యానించుటకు, దివారాత్రం నీ సన్నిధిలో గడుపుటకు నాయన ఈ జీవజల రెట్టెను నాయన మరి ప్రతి ఒక్కరికి నాయన చేరులాగా నీవే కృప విడుదల చేసి మార్గంలో తెరిచి ఆశీర్వదించి విస్తరింప చేసి వర్ధిలింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థించాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.